ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనా రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. చైనా జీడీపీ $19 ట్రిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 1,672 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. దీంతో దేశంలో సంపన్నుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది సంపన్నులు బీజింగ్ వీడి సింగపూర్ క్యూ కట్టారు. ప్రస్తుతం సింగపూర్ నుంచి వీరంతా గల్ఫ్ దేశాలకు తమ మకాం మార్చుకుంటున్నారు. దీనికి కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా రెండవ స్థానంలో ఉంది. దీనిని జీడీపీ $19 ట్రిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 1,672 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇక మన ఇండియా జీడీపీ విషయానికొస్తే $4.13 ట్రిలియన్ చెబుతున్నారు. ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 365 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. అందుకే ఇండియాతో పాటు చైనాలో ప్రతి ఏడాది బిలియనీర్ల సంఖ్య కూడా పెరిగిపోతోంది. అయితే సంపద పెరిగిన తర్వాత చాలా మంది ఇటు ఇండియాతో పాటు చైనాకు చెందిన సంపన్నులు ఇతర దేశాలకు ముఖం మార్చుకుంటున్నారు. పలు దేశాలు గోల్డెన్ వీసాలు ఆఫర్ చేయడంతో వీరంతా ఆ దేశాల్లో వాలిపోతున్నారు. అక్కడే తమ వ్యాపారాలను ప్రారంభించుకుంటున్నారు. ఇక హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ లేదా హెచ్ఎన్ఐలకు ప్రతి దేశం రెడ్ కార్పెట్ వెల్కమ్ చెబుతుంటాయి. చైనాకు చెందిన సంపన్నులు దేశంలోని వ్యాపారపరమైన ఆంక్షల కారణంగా ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడాలనుకుంటున్నారు. దీంతో చాలా మంది చైనీస్ సంపన్నులు సింగపూర్కు వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా దుబాయ్ లేదా అబుదాబికి వెళ్లి తమ ఫ్యామిలీ ఆఫీసులు తెరవాలనుకుంటున్నారు. అక్కడ రెసిడెన్సీ తీసుకుని వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ ఇటీవలే ఒక వార్తను ప్రచురించింది. అయితే సింగపూర్ నుంచి దుబాయ్కి మకాం మార్చడానికి ప్రధాన కారణం సింగపూర్ ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేసింది. ఇక ఇతర దేశాల నుంచి వలసలను గణనీయంగా తగ్గించేసిందని బ్యాంకర్లతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సింగపూర్ నుంచి ఇతర దేశాలకు వెళ్లడానికి ఏ దేశం అనుకూలంగా ఉంటుందో చెప్పాలంటూ సలహాల కోసం చైనా పౌరులు ప్రైవేటు బ్యాంకులను సంప్రదిస్తున్నారు. తమకు వ్యాపారం చేసుకోవడంతో పాటు దీర్ఘకాలం పాటు రెసిడెన్సీకి అనుమతి ఇచ్చే దేశాల ఎంక్వైరీలు పెరిగాయని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో చాలా మంది చైనీయులు జీసీసీ దేశాలు అయితే అనుకూలంగా ఉంటుందని సింగపూర్కు చెందిన స్టాండర్డ్ చార్టర్ బ్యాంకు గ్లోబ్ హెడ్ మైక్ టాన్ చెప్పారు. దుబాయ్తో పాటు అబుదాబిలో అయితే తమకు రెసిడెన్సీ స్టేటస్తో పాటు కొత్తగా వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిస్తాయని, అందుకే సింగపూర్ నుంచి చైనా పౌరులు ఇక దుబాయ్ వెళ్లాలని ఆలోచనలో ఉన్నారని టాన్ తెలిపారు. ఇక దుబాయ్ విషయానికొస్తే 10 సంవత్సరాల కాలానికి గోల్డెన్ వీసాలు ఇవ్వడంతో పాటు పన్ను రాయితీలు ఇవ్వడంతో దుబాయ్ పెద్ద ఎత్తున విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. దీంతో అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ తో పాటు వారి కుటుంబాలు పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు క్యూ కడుతున్నాయి. ఇక దుబాయ్ విషయానికొస్తే 2022 నుంచి సుమారు 80,000 గోల్డెన్ వీసాలు జారీ చేస్తే అంతకు ముందు ఏడాది 47,000 వీసాలు జారీ చేసినట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. కాగా పన్ను రాయితీలు ఇవ్వడంతో హెచ్ఎన్ఐలు బాగా ఆకర్షితులవుతున్నారు. ఇదిలా ఉండగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్లో చైనా కుటుంబాలు సుమారు 1000 వరకు రిజిస్టర్ చేసుకున్నాయి. గత ఏడాది 800 మంది వరకు రిజిస్టర్ చేసుకుంటే అంతకు ముందు ఏడాది 600 మంది వరకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్లో పేర్లను రిజిస్టర్ చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో మ్యాండరియన్ లేదా క్యాంటోనీస్ మాట్లాడేవారు లేరు. చైనాకు చెందిన అత్యంత సంపన్నులు కూడా పెద్దగా లేరు. అలాగే ప్రస్తుతం చైనీస్ ఎంక్వైరీలు అత్యంత సంపన్నులు కారని, వీరు $50 బిలియన్ కంటే $200 మిలియన్ సంపద కలిగిన వారు. వీరిని మిడ్ సెగ్మెంట్ హై నెట్వర్త్ ఫ్యామిలీస్ అని అంటారని దుబాయ్కి చెందిన ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెబుతున్నారు.
చైనాలో కానీ లేదా హాంకాంగ్లో కానీ వ్యాపారాలు చేసుకోవడానికి అత్యంత కఠినమైన నిబంధనలు విధించడంతో వీరంతా చైనాతో పాటు హాంకాంగ్లో తమ ఆస్తులు విక్రయించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారు. కోవిడ్ లాక్డౌన్ తర్వాత నుంచి చైనాతో పాటు సింగపూర్లో వ్యాపారాలపై కఠిన నిర్బంధాలు విధించడంతో వీరంతా ప్రత్యామ్నాయంగా గల్ఫ్ దేశాలపై దృష్టి పెట్టారు. కోవిడ్ ముగిసిన తర్వాత చైనాలో దీర్ఘకాలం పాటు లాక్డౌన్ కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఇక సింగపూర్ విషయానికే వస్తే వలస నిబంధనలు మాత్రం అక్కడ అత్యంత కఠినంగా ఉంటాయి. వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా పర్మనెంట్ రెసిడెన్సీ లేదా పౌరసత్వం అంత తేలిక కాదు. ఇక సింగపూర్ విషయానికొస్తే పెట్టుబడులకు తాము అధిక ప్రాధాన్యం ఇవ్వమని, తమకు అత్యంత నైపుణ్యం కలిగిన సరైన ప్రొఫైల్ కలిగిన వారే కావాలని, డబ్బుకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వమని తెగేసి చెబుతోంది. ఇదిలా ఉంటే సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీస్ కాన్సెప్ట్ బాగా పుంజుకుంది. అయితే దుబాయ్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ ఆఫీస్ కాన్సెప్ట్ పుంజుకుంటోంది. సింగపూర్ ప్రభుత్వం ఫ్యామిలీ ఆఫీస్ కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో పెద్ద సంఖ్యలో చైనీయులు వాలిపోయారు. ఈ రూట్లో పర్మనెంట్ రెసిడెన్సీకి అవకాశం ఉన్నందువల్ల చైనీయులు పెద్ద సంఖ్యలో సింగపూర్లో పెట్టుబడులు పెట్టి ఫ్యామిలీ ఆఫీసులు తెరుచుకున్నారు. గత ఏడాది ఏకంగా 43% పెరిగి 2000 వరకు చేరుకున్నాయి. సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీస్ కాన్సెప్ట్ స్టేటస్ సింబల్గా మారిపోయింది. కాగా సింగపూర్ ప్రతి ఏడాది సరాసరి 33,000 పర్మనెంట్ రెసిడెన్సీకి అనుమతిస్తాయి. ఏడాదికి 21,300 మందికి సిటిజన్షిప్ ఇస్తుంది. అప్రూవల్ రేటు అతి తక్కువగా 8.25% వరకు ఉంటుందని ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్లు చెబుతున్నారు. ఇక చైనాలో ఫ్యూజాన్ ప్రావిన్స్లో మనీ లాండరింగ్ కేసులు రికార్డు స్థాయిలో వెలుగు చూడడంతో చైనా నుంచి వచ్చే దరఖాస్తులను సింగపూర్ స్క్రూటినీ చేయడం మొదలుపెట్టింది. చైనాకు చెందిన క్రిప్టో కరెన్సీ వ్యాపారులు గల్ఫ్ దేశాలకు, ముఖ్యంగా దుబాయ్కి క్యూ కట్టారు. ఈ ఏడాది సుమారు 39 క్రిప్టో కరెన్సీ సంస్థలు దుబాయ్లో రిజిస్టర్ చేసుకున్నాయి. సింగపూర్ మాత్రం 36 డిజిటల్ పేమెంట్స్ సంస్థలకు లైసెన్సులు ఇచ్చింది. లైసెన్స్ లేని డిజిటల్ పేమెంట్ సంస్థలపై కొరడా జులిపించింది. ఇక క్రిప్టో కరెన్సీ కంపెనీలకు సింగపూర్లో లైసెన్సులు ఇవ్వకపోవడంతో వీరంతా దుబాయ్కి క్యూ కట్టారు. దుబాయ్లో పాటు మిడిల్ ఈస్ట్కు తమ వ్యాపారాలు విస్తరించుకుంటున్నారు. సింగపూర్లో తమ ఆస్తులను విక్రయించి మిడిల్తో పాటు గల్ఫ్ దేశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక చైనా పౌరుల వ్యాపారాలు చట్టబద్ధంగా, న్యాయంగా ఉండవు. సింగపూర్ విషయానికొస్తే అక్కడ చట్టాలు కఠినంగా అమలు చేస్తారు. దీంతో చైనా వ్యాపారులు సింగపూర్ కంటే గల్ఫ్ దేశాలు మేలని అక్కడికి వలస వెళ్తున్నారని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెబుతున్నారు. మరి గల్ఫ్ దేశాల్లో అన్నా వీరి వ్యాపారాలు న్యాయపరంగా, చట్టపరంగా చేస్తారో లేదో కాలమే చెప్పాలి.